ఇటీవల ఏర్పడిన మోంతా తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలతో ఉప్పొంగిన వరదలు ఊర్లను సైతం నాశనం చేశాయి. ఏపీలోని తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలోని పాతపాలెం సమీపంలో ఉన్న రాయల చెరువు కట్ట తెగడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. వర్షాలు పడి రోజులు గడుస్తున్నా వరద ముంపుకు గురైన గ్రామాలు ఇంకా కోలుకోలేదు. చావును కళ్ల ముందు చూసిన స్థానికులు ఆ భయానక దృశ్యాలు నేటికి మరవలేకపోతున్నారు. మోంతా తుఫాన్ సృష్టించిన అల్లకల్లోలాన్ని స్థానిక గ్రామ ప్రజలు 99 టీవీతో పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని కలత్తూరు గ్రామాన్ని కలచవేసిన వరద ఇంకా తేరుకోలేని పరిస్థితిలో ఉంది. ఆ వరద తప్పినా కానీ బురద ఇంకా అల్లేగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇదంతా కూడా చిత్తూరు జిల్లాలోని ఏదైతే కలత్తూరు గ్రామంలో రాయల చెరువు ఏదైతే తెగిపోయిందో ఆ తెగిపోయినప్పుడు మొత్తం నీట మునిగిన ఈ కలత్తూరు గ్రామం కూడా ఇదే. అయితే ఇప్పుడు వరకు అంటే 15 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఈ వరద నుంచి తప్పించుకున్నా కానీ ఈ బురద మాత్రం అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండిపోయింది అనేసి చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నప్పటికీ కానీ ఇక్కడున్న గ్రామస్తులు మాత్రం పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు ఎటువంటి బురదమయమైందనేసి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం పూర్తిగా ఇక్కడ గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఏం జరిగింది, అదేవిధంగా ఆ వరద అనేది ఎన్ని గంటలకు వచ్చింది, ప్రాణాపాయం ఏ విధంగా జరిగింది, లేకపోతే ఇంకేమైనా ఆస్తి నష్టమైనాయా అనే వివరాలు కనుక్కుంచే ప్రయత్నం అయితే చేస్తాము. ఏదేమైనప్పటికీ మనం వెళ్దాము వెనకాల ఈ గ్రామం కలత్తూరు గ్రామంలో ఏం జరిగింది, అసలు ఆ రోజున ఎన్ని గంటలకి ఈ విపత్తు వచ్చి ఈ కలత్తూరు గ్రామం మీద పడింది, మొత్తం మూగజీవాలు ఏవైనా చనిపోయారా, అదేవిధంగా ప్రాణహాని జరిగిందా. ప్రస్తుతం నేను ఈ కలత్తూరు గ్రామానికి వచ్చాను. ఈ కలత్తూరు గ్రామంలో ఎంత ఎత్తులో వరద పారింది అనేది మీకు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనం చూడొచ్చు ఇక్కడ ఒక మనిషి ఎత్తు అడుగులో కూడా ఇక్కడ మరకలు కనిపిస్తున్నాయి. ఇంత ఎత్తులో కూడా వరద పారిందని చెప్పేసి ఇక్కడున్న స్థానికులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇక్కడ గ్రామస్తులు కూడా సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు ఎవరు వస్తారా, ఏ అధికారి వస్తారా, ఎప్పుడు సహాయం చేస్తారా అనేది మనం ఈ గ్రామంలో ఉన్న ప్రజలు చూడొచ్చు. మరోపక్క ఈ పక్క చూడొచ్చు. ఒక్కసారిగా వరద వచ్చిందనేసి ఇటు సైడ్ నుంచే వచ్చిందని చెప్పేసి మనం పాత విజువల్స్ ఏవైతే చూసామో వరద ఏ విధంగా వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనే దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ ఒక ఇంట్లో వెళ్తున్నాము. ఈ ఇంట్లో ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో ఎంతవరకు నీళ్ళు వచ్చాయి అనేది మనకు ఇక్కడ కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈమె నిలబడక ఉండదు. ఈమెకి ఎత్తు అంటే ఈమె కన్నా ఎత్తు కన్నా పైకి భాగంలో ఇక్కడ వర్షపు నీరు వచ్చి కూడా చేసినట్టు ఆనవాళ్ళ నీట్గా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇల్లంతా అంతా పోయిందనేసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదంతా మరకలు కూడా చూడొచ్చు. అంతా తమకు ఎవరు సహాయం చేస్తారా అన్న దీంట్లో ఇప్పటికే చాలా మంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. వీళ్ళు చెప్తున్న ఆనవాళ్ళ ప్రకారం అంటే మనిషి కన్నా ఎక్కువ పైగా వరద ఇక్కడి నుంచే మొదలైందనేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెప్పమ్మా ఏం జరిగింది ఆ రోజు? 8:30కి వచ్చింది ఎల్లవ. ఇప్పుడు మేము ఎండనే ఉన్నాం సార్. ఇట్లా చూసే కాడికి వచ్చే కాళ్ళకే మిద్ది పైకి ఎక్కేసినాం సార్. బెడ్లు నిద్రపోతున్నారు, చిన్న చిన్న బెడ్లు. మా కోడలు 9 నెలలు కడుతూ ఉంది. 2 కూతుళ్ళు, వాడికి ముందు పెద్ద అమ్మాయి 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరం, చిన్న అమ్మాయికి 1.5 సంవత్సరం బిడ్డ. అసలు మేము ఎత్తుకొని పరిగెత్తినాం వాడికి పైకి. ఆ ఏళ్ళకి వచ్చేసింది సార్ ఏడికి. ఎలా తెలిసింది? ముందుగానే ఆ చెరువు కట్ట తెగిపోయిందని నేను సమాచారం ఇచ్చిందా లేకపోతే? తెలియదు సార్. నేను అన్నం వంచేసి కూర చేస్తా ఉన్నాను సార్. మా ఎమ్మి ఫోన్లో డబ్బులు లేదు మా అన్న అని చెప్పి ఫోన్కు డబ్బులు వేసింది. మాట్లాడితే అట్టు వచ్చినాను సార్. అప్పుడు చూసాక ఎలా చూసేసి అప్పుడు పరిగెత్తినాను సార్. బెడ్లు ఎదుర్కొని పైకి ఎక్కేసినాను సార్. ఇది కదా మనం ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రజలందరూ కూడా రోదనతో ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడంతా కూడా వరదకి దాటికి పూర్తి స్థాయిలో గ్రామం కొట్టుకోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఆనవాళ్ళు ఆ రోజు ఎన్ని గంటలకి వరద వచ్చింది, ఆ విధంగా మీకు ఏదో ముందు మాకు చెప్పినారు. చెప్పిన తర్వాత కాలువలో కొద్దిగా ఎక్కుతా ఉండి చూసినాము. ఇంకా పూర్తిగా తెగిపోతానే కాడికే పరిగెత్త వచ్చి పిల్లకాయలు అందరూ తీసుకొచ్చి మిద్దిల పైన మేము ఎక్కేసినాము. ఎక్కేసాడు బండ్లు నాటినారు చూడు, అవి మొత్తం తోసుకొని వచ్చేప్పుడు క్లియర్గా మొత్తం కొట్టుకొని మా బండ్లు గిట్ల అన్ని కొట్టుకొని పోయేది. లోపల మొత్తం ఊడ్చుకొని పోయేది. అంత మిద్దిల పైన ఉన్నాం మేము. అంత క్లియర్గా అయిపోయింది. ఇంక మీకు మిగిలింది ఏమి లేదు. ఇల్లులతో శుద్ధంగా గొడ్లు గోదలు మొత్తం వెళ్ళింది. ఈ స్పీడు 7 ఆ లెవెల్కి వచ్చింది నీళ్ళు. మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు,
అందరూ కలిసి మా కలెక్టర్ గారు కూడా ప్రతి ఒక్కరు కలిసి ఇంటికి 3000 చొప్పున వాటర్ క్యాన్లు 2, ఇంటింటికి 10,000 అన్నారు. కనీసం ఒక రేషన్ కార్డు మీద ఒక మనిషి ఉంటే 1000 రూపాయలు ఇచ్చారు. కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇవ్వలేదు. 2 ఉంటే 2,000 ఇచ్చారు. 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా 3,000 ఇచ్చారు. ఒక రేషన్ బియ్యము 25 కేజీలు, పప్పు, ఎర్రగడ్డలు ఏదో కొద్దిగిచ్చారు. మిగతా ఇంతవరకు ఏం ముట్టలేదు సార్. ఆవులు గోవులు అన్నీ కొట్టుకుని పోయాయి. కొట్టుకున్న చీరలతో పెద్ద పెద్ద చిన్న చిన్న సహాయం చేశారు. కానీ మా గవర్నమెంట్ తరఫున ఈ 3,000 రూపాయలు 25 కేజీ బియ్యం తప్ప మిగతా ఏమీ రావటం లేదు. కలత్తూరు గ్రామంలో పూర్తిగా మునిగిపోయింది. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ విధంగా వచ్చింది అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇదంతా కూడా చూడొచ్చు. వాటర్ ఏ విధంగా వచ్చి ఫ్లోతో పూర్తిగా కొట్టుకుపోయిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే మొట్టమొదటిగా ఇక్కడే వచ్చిందని చెప్పేసి ఇక్కడ వస్తున్న స్థానికులంతా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ అక్కడున్న చెరువు కట్ట తెగిన వెంటనే మొత్తం ఆ నీరు వరదంతా కూడా ఒక్కసారి గ్రామం పైకి వచ్చినట్టు కూడా మనకు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. మొత్తం కూడా ఈ గ్రామ సచివాలయాలు కావచ్చు, అదేవిధంగా గోవులు కట్టేసుకునే మొత్తం ఏవైతే ఉన్న పాకలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వరద దాటికి కొట్టుకుపోయిన పూర్తి స్థాయిలో ఇంతవరకు అధికారులు ఇప్పటి వరకు చనిపోయిన ఆవులకి కొంతవరకు డబ్బు కట్టిస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా కలెక్టర్ ఎవరైతే వెంకటేశ్వరరావు గారు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి తక్షణమే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి తక్షణ సహాయం కింద అందించారు. అయినా కానీ ఇంకా ఈ వరద తప్పినా కానీ బురద ఇంకా తప్పలేదని చెప్పుకోవచ్చు. ఈ కలత్తూరికి మాత్రం కన్నీటితో వీళ్ళందరూ కూడా చాలా వరకు బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా నాకు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వరదలో పూర్తిగా ఏదైతే ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు, పూర్తిగా బీరువాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, పూర్తి స్థాయిలో కొట్టుకోబోయిందని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కలత్తూరు గ్రామానికి ఒక్కసారిగా కలత చెందిందని చెప్పుకోవచ్చు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఊడిపడిన ఈ వరదతో ఊరు కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా అధికారులు ఇక్కడికి వచ్చి తమకు సహాయం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో కలత్తూరు గ్రామాన్ని కలత చెందించిన కట్ట కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ దృశ్యాలు చూడొచ్చు మనము. ఇక్కడ ఈ కట్ట ఒక్కసారిగా తెగకుండా ఉంటే పూర్తి స్థాయిలో వరద నీరంతా కూడా ఇక్కడే అంటే ఈ ఊరిని పూర్తిగా ఏదైతే మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు 10 అడుగుల మేర ముంచెత్తిందో ఆ నీరంతా కూడా అలాగనే ఉండిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరూ అక్కడున్న నివాసితులంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేదని కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కట్ట తెగిపోవడంతో ఈ ఊరి మీదకి వచ్చిన నీరంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ ఏదైనా డౌన్లో తెగిపోయి పూర్తిగా ఇది కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ దృశ్యాలు కూడా చూడొచ్చు. గోడ కావచ్చు, ఏ విధంగా నీళ్ళు కావచ్చు, వాళ్ళు ఆ ఇళ్లలోని పాస్ పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా పూర్తిగా కొట్టుకొని వచ్చి ఇక్కడ వెళ్ళిపోయినట్టు కూడా మనకు ప్రత్యక్ష సాక్షులు అయితే ఎందుకు చెప్తున్నారు. కొంతమంది కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి మరిన్ని విషయాలు చెప్పండి. అలా చెప్పండి, ఈ కట్ట ఈ తెగడానికి కారణం ఏంది? పూర్తి స్థాయిలో ఇక్కడ ఆ రోజు మీరు నీళ్ళు ఎక్కువ వచ్చే కాడికి తెగిపోయింది. ఈ తెగపోయింటే ఇంకా మునిగిపోయి ఉంటుంది పూర్తిగా. ఈ కట్టకిని తెగపోయింటే పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. ఇక్కడ దిగింది అక్కడ ఒక 3 దగ్గర దిగింది. ఆడొకటి 3 చోట్ల దిగిపోయింది పూర్తిగా. మొత్తం కైలన్నీ కొట్టుకొని కూర్చున్నాయి. ఈ తెగపోయింటే మునిగిపోయి ఉంటుంది పూర్తిగా. ఇల్లు కూడా మిద్దులు కూడా పూడ్చుంటుంది. మొత్తం ఎంత ఎత్తు వచ్చింది? నీళ్లు ఎంత ఎత్తు వచ్చి ఉంటుందని 10 అడుగులు వచ్చింది. 10 అడుగులు మేము కొలిచాం. 10 అడుగులు నీళ్ళు వచ్చినాయి. ఈ తెగిపోయే కాడికి కరెక్ట్గా ఒక గంట లోపల పూర్తిగా నీళ్లు ఇదే తెగకపోయింటే ఇంకా మునిగిపోయింటుంది ఇల్లు మొత్తం. మన ప్రత్యక్ష సాక్షులు కూడా చూపిస్తున్నారు. ఇదంతా దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒక్కసారిగా గోడ కూడా ఎంత పడిపోయిన దృశ్యాలు కావచ్చు. అదేవిధంగా ఒక్కసారిగా ఊరు పైనుంచి ఏదో మనిషికి పైగా ఎత్తు సారలు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ సారల వరకు నీరు పారిందని చెప్పేసి ఇక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో ఇంకా ఈ వరద ముప్పు తప్పినా కానీ బురద ముప్పు ఇంకా మాకు పుంచే ఉండదని చెప్పేసి కూడా ఇక్కడున్న స్థానికులు అయితే చెప్తున్నారు. మరోపక్క అంతేకాకుండా ఈ చెరువు కాకుండా ఇంకో చెరువు కూడా తెగడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడైతే సాక్షులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 చెరువులు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏదైతే సత్యవేడు నియోజకవర్గంలోని ఈ కలత్తూరు గ్రామానికి చెందిన రాయల చెరువు కట్ట ఒక్కసారిగా తెగడంతో ఇక్కడున్న గ్రామం అంతా పూర్తి స్థాయి ఈ కలత్తూరు గ్రామం అంతా కూడా ఒక్కసారిగా వరదలో మునిగిపోయింది. కానీ దేవుడి దయవల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రాణ నష్టం కలగకుండా ప్రతి ఒక్కరు మిద్దులపైకి ఎక్కి వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకున్నారు. అయితే ఇంకా కూడా ఆ భయం నుంచి వాళ్ళు ఇంకా వీడలేదని చెప్పుకోవచ్చు. మరో ముప్పు ఇంకా పొచ్చి ఉంటుందని చెప్పేసి కూడా ఇంకో కట్ట తెగిపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.